జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు సిరి చిత్రాలు. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఏకాదశి పర్వదినం కాబట్టి నేను నా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో నేను ఎలా పూజ చేసుకున్నాను, నేను ఏమేమి నైవేద్యాలు భగవంతునికి సమర్పించాను అనేది మీకు చూపించబోతున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, నా పూజా విధానం ఎలా ఉంది, మీకు నచ్చిందా అనేవి నాకు కామెంట్ రూపంలో చెప్తారు కదా. ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఉదయాన్నే 5 గంటలకే నిద్రలేచాను. కష్టపడి వాకిలి చల్లి ముగ్గు పెట్టి లోపలికి రాగానే పెద్ద వర్షమండి. వర్షంతో ముగ్గంతా పోయిందండి. పండుగ రోజు కదా, అందుకే మళ్ళీ ఇంటి గుమ్మం ముందు చిన్న ముగ్గు పెట్టుకున్నాను. తరువాత బయట పూజ కోసం పూలకు వెళ్ళాను. పూజ కోసం బయట నుండి కూడా కొన్ని పూలు కొనుక్కొచ్చుకున్నాను. చాలా పూలున్నాయి కదా, అందులో ఈ కౌరవులు పాండవులు పూలు చాలా అందంగా ఉంటాయండి. ఇవి పూజలో పెట్టినా త్వరగా వాడిపోతాయి. అందుకే మా సిట్అవుట్లో ఇలా అందంగా అలంకరించుకున్నాను. ఎలా ఉన్నాయి? ఇక లోపలికి వచ్చి నా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టుకున్నాను. ఈరోజు పూజ కోసం చాలా నైవేద్యాలు కూడా చేసుకున్నాను. నేను ఏమి నైవేద్యాలు చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈరోజు ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజు. అసలు ఈరోజు స్వామివారికి ఎందుకు ఇంత ప్రీతికరమైన రోజు, ఈ రోజుని మనం ఎందుకు ఇంత పవిత్రమైన రోజుగా జరుపుకుంటాము అనేవి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. పూర్వం మురాసురుడు అనే బ్రహ్మరాక్షసుడు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేస్తూ ఉండగా ఆ మహావిష్ణువు ఒక్కంట అలసిపోయి నిద్రిస్తుండగా మురాసురుడు విజృంభించి స్వామి మీదకు దండయాత్రకు దిగాడట. అప్పుడు ఆ స్వామి నుండి ఒక స్త్రీ శక్తి స్వరూపం బయటకు వచ్చిందంట. ఆ స్వరూపమే ఏకాదశి. ఆ ఏకాదశి స్వరూపం స్వామి నుండి బయటకు ఆ రోజు వచ్చింది కాబట్టి ఈరోజు అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన రోజంట. అయితే ఆ శక్తి స్వరూపిణ్ణి చూసి ఆ మురాసురుడు అనే రాక్షసుడు భయంతో వెళ్ళి బియ్యంలో దాక్కున్నాడట. అందుకే మనం ఈరోజు బియ్యంతో చేసిన ఏ పదార్థాలను నైవేద్యాలను భుజించకుండా ఉంటామట. అంటే వాటి బదులు గోధుమలు, జొన్నలు లాంటి వాటితో చేసినవి స్వామికి సమర్పించుకోవచ్చు, మనము కూడా భుజించవచ్చు. ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉండి మరునాడు అంటే ద్వాదశి నాడు ఉపవాసం చెల్లించుకోవచ్చు.
నేను కూడా ఈరోజు ఉపవాసమే ఉన్నానండి. ఈరోజు జొన్నలతో పేలాలు వేయించి అవి పిండిగా చేసి అవి పేలాల ముద్దలుగా చేసి నైవేద్యంగా స్వామికి సమర్పిస్తారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. ఈ జొన్న పేలాలు మనకు పూర్వం నుండి ఆనవాయితీగా వస్తున్నాయి. ఏదోనండి, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చాయనే అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ నా పూజా విధానం కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. సరేనా? బాయ్ అండి.